ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక్కొక్కటి తాట తీస్తాం. అన్న నమస్తే అన్న. మరి ఈ రోజున కృష్ణ రావణ్ని అరెస్ట్ చేసి అతని మీద ఉపా యాక్ట్ కూడా పెట్టి కేసు పెడతాం. నిన్న ఇరోదే అతని మీద 14 రోజులు కోర్టు కూడా రిమాండ్ విధించడం ఏంటి అసలు ఎలా చూడొచ్చు? అసలు చేసిన వ్యాఖ్యలను కానీ ఈ రోజున అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కానీ అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? ఈ ఇప్పుడున్న పరిణామాలను బట్టి సోషల్ మీడియా ప్రతి ఒక్కరు హీరో అయిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారండి. ఒక సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మంచి చేసే విధంగా దాన్ని వాడుకోవాలి. దీన్ని దుర్వినియోగం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఇలాంటి రాజకీయాలు చేస్తుంది ఎవరా, దీని వెనకాల ఎవరు ఉన్నారని మేము ఆలోచిస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారో అని మా ఒక అనుమానం. దాంతోపాటు ఇలాంటి వాళ్ళ పేటీఎం బ్యాచ్నంతా లక్షల రూపాయల జీతాలు ఇస్తూ వాళ్ళకి ఏది వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్ నుండి వీళ్ళకి లక్షల జీతాలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శ చేస్తున్నారంటే ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అనేవాడు దేశంలో టార్గెట్ అయిపోయారు. ఏంటంటే నేను ఎదగాలి అనుకుంటే ఆయన మీద నెగిటివ్ తీసుకొస్తే నేను హైలైట్ అయిపోతాను, నేను హీరోని అయిపోతాను అనుకున్నా. కానీ ఇదంతా ప్రజలు చూస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతున్నాడు అంటే మీరు హీరో అవ్వాలంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ అయిపోతుంది. మీరు హీరో అవ్వాలంటే మీలో ఉన్న టాలెంట్ చూపించాలి, అంతేగాని పక్కనోడి మీద బురద జల్లి మీరు హీరో అనేది ప్రజలైతే ఇది పరిగణలోకి తీసుకోరని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఏదైతే అతను ప్రతిపక్షం మీద అంటే కూటమి ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు చేస్తూ ఉన్నారో దాని మీద కావాలనే కూటమి ప్రభుత్వ నాయకులు ఈ విధంగా అతని మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉపా యాక్ట్ కూడా అతని మీద ప్రవేశపెట్టారని చెప్పి కూడా ఇటు వైసీపీ నాయకులు కానీ అతని భార్య కూడా ఆరోపిస్తూ ఉందన్న. ఏంటి అసలు అంటే రాజకీయ నాయకులు ఏది చేస్తే అది చెల్లదు కదండి. ఇప్పుడు మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం వ్యక్తిగా చేసుకున్న చట్టాలు ఏమైపోతున్నాయి, వ్యవస్థలు ఏమైపోతున్నాయి అవి పరిగణలోకి ఉండే. ఇప్పుడు కోర్టు అన్ని రిమాండ్కి పంపించి 14 ఏళ్ళు జ్యుడిషియల్ రిమాండ్కి ఎందుకు పంపించింది? వాడు తప్పు చేశాడనే ఆరోపణలు, తర్వాత మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా. ఇప్పుడు కళ్యాణ్ గారు ఆ రోజు రాజకీయ పరిస్థితి వల్ల ఏమన్నా మాట్లాడినా ప్రజల కోసం మాట్లాడిన వ్యక్తి. అప్పుడు రాజకీయ పరిణామాల గురించి ఆలోచించి ప్రజలకు వివేకవంతులుగా తయారు చేయడానికి ఎలాగైనా వాళ్ళ మైండ్ డైవర్షన్ చేసిన పాలిటిక్స్ అనమాట. రాజకీయాలు ఎలాంటివైనా నీచమైన రాజకీయాలు చేశారు గత ప్రభుత్వంలో. వాటిని డైవర్షన్ చేసే పరిణామంలో పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని వీడు రాజకీయం చేసుకుని అదే పేటీఎం బ్యాచ్ని వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే గత ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు పేటీఎం బ్యాచ్ పెట్టి వాళ్ళకి నెలకి లక్షల్లో జీతాలు ఇస్తూ నాకు ఇవ్వండి నేను విమర్శిస్తా అంటే ఎవరికి ఉచితంగా లక్షల్లో జీతం వస్తే ఎందుకు చేయరండి విమర్శిస్తే? ఈరోజు కూలి పనికి వెళ్తే సరిగ్గా కూలి పని లేక జనాలు కష్టపడిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే లక్షల్లో జీతం ఇచ్చి 4 మాటలు మాట్లాడడం చాలా ఈజీ అండి మీడియా ముందు. అది అలాంటి పేటీఎం బ్యాచ్ని పోషిస్తుందే వైసీపీ ప్రభుత్వం. మీరు పరిగణలోకి ఏం తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నిజంగా ఇదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇంత కష్టపడుతుంది, ప్రజల్లోంచే వ్యతిరేకత వస్తుందిగా. మీరు పేటీఎం బ్యాచ్లు ఎందుకు తయారు చేయాలి? మరో విషయం ఏంటంటే ఏదైనా విమర్శ చేసేటప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. ఒకవేళ మేము తప్పుగా ఇచ్చేసిన కోర్టులో చట్టాల ద్వారా న్యాయం జరుగుద్ది. ఈరోజు దేశద్రోహానికి పాల్పడే విధంగా, మతాలను రెచ్చగొట్టే విధంగా, సార్వభౌమత్వాన్ని మనం కించపరిచే విధంగా ఈరోజు ఏం జరుగుతుంది? దేశంలో ఒక నీచమైన రాజకీయం చేస్తున్న పార్టీ ఏదన్నా వైసీపీ ప్రభుత్వం. అంటే వైసీపీ పార్టీ గత ప్రభుత్వం పరిపాలన బాగోపోవడం వల్ల వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయిపోవడం వల్ల వీళ్ళు చేస్తున్న నీచ రాజకీయాలు అంటే కూటమి మీద బురద జల్లాలి. ఏంటంటే ఓ పక్కన వీడు చేసిన అప్పులకి రాష్ట్రం అట్టడుకు వెళ్ళిపోతే ఒక చేత్తో అభివృద్ధి చేసుకుంటూ ఒక చేత్తో సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రజల్లో మంచి ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్న పార్టీ, ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజల అభివృద్ధి కోసం ప్రయాణించే పార్టీ ఏదన్నా కూటమి ప్రభుత్వం పార్టీలు. ఈ పార్టీల మీద బురద చల్లడం కోసం ఈ నీచమైన రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మేము ప్రజల తరపు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఏదైతే కృష్ణ రావణ్ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారో అవి గతంలో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేసిన మాటలు దానిలో తప్పు లేనప్పుడు దీనిలో ఎలా తప్పు ఉండదని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారన్న. ఆ రోజు ఏమన్నా కృష్ణ రావణ్ ఎవడండి? ఒక యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా తెలుసా? ఈరోజు ఎలా తెలిసాడు ప్రజలకు తెలీదా? ఆడెవడు, ఎక్కడున్నాడు? అదే నేషనల్ మీడియానా, ఒక రాష్ట్రానికి సంబంధించిన మీడియానా? కాదు, ఒక యూట్యూబ్ ఛానల్. ఈరోజు కళ్యాణ్ గారిని విమర్శించాడు. ఏమంటే దేశంలో ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నేను ఈరోజు మోడీ గారిని తిట్టాను అనుకోండి, నేను హీరోని అయిపోతా. విమర్శిస్తే నేను హీరోని అయిపోతా. చంద్రబాబు నాయుడు తిట్టి నేను హీరోని అయిపోతా. కళ్యాణ్ గారిని తిట్టి నేను హీరోని అయిపోతా. ఎందుకంటే అంత నాయకుడు నీడు ఎవడో కాంట్రవర్సీ చేస్తున్నాడని చెప్పి జనాలు ఏమన్నా టీఆర్పీ కోసం చూసే విధంగా సోషల్ మీడియాలో ఛానల్స్ కానీ అవి కానీ పబ్లిసిటీ చేస్తున్నాయి. అప్పుడు ఏమవుద్ది? ఎవడో తెలియని మారుమూలంలో ఎక్కడో ఉండేవాడు ఈరోజు దేశం మొత్తం తెలిసాడంటే ఎవరి వల్ల? కళ్యాణ్ గారి వల్ల. కళ్యాణ్ గారి మీద బురద చల్లటం వల్ల, కూటమి ప్రభుత్వమే బురద చల్లటం వల్ల. అర్థమైందా? అప్పుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తేనేగా ప్రజల్లోకి వెళ్ళి 151 సీట్లు గెలిచిదేయారు. నువ్వు
పరిపాలన బాగోపోవడంలో నీకు ఇచ్చిన రాజుని చేసిన ప్రజలే నిన్ను మట్టానికి దించేశారు. అర్థమైందా? ఇది ప్రజలు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు హీరోలు అవ్వాలనుకుంటే మీలో ఉన్న టాలెంట్ని బయటపెట్టామండి. నాయకుల్ని, దేశానికి, ప్రజలకి మంచి చేసే వాళ్ళని విమర్శించు, వాళ్ళ మీద బురదలు జలి హీరోయిజం చేయొద్దని ఒక అభిమానులుగా, కళ్యాణ్ గారి అభిమానులుగానో లేదా ఒక కూటమి ప్రభుత్వం మీద అభిమానంతో మేము మాట్లాడుతున్నాం. వాళ్ళకి అభిమానాన్ని మేము ఎప్పుడు పొందుతాము, వాళ్ళు కూడా ప్రజల అభిమానం పొందే విధంగానే పరిపాలన చేస్తారని మేము తెలియజేసుకున్నాం. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మతానికైనా, ఏ కులానికైనా కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడతాడు. ఆ రోజు సనాతన ధర్మానికి, హిందువులకి అన్యాయం జరిగింది, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనేది ఒక మతం. రేపు ఒక క్రిస్టియన్ మతానికి కూడా ఆ ఇబ్బంది కలిగితే కళ్యాణ్ గారే ముందుంటారు. దేశం మొత్తంలో ముందు ఒక కష్టం అనే పార్టీగల మతానికి కానీ కులానికి కష్టంగా ఉండే పార్టీగా నిలబడే నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి రాజకీయ కోణంలో చూసి మీరు రాజకీయ బురద జల్లే కన్నా నువ్వు విమర్శించావు, మత విద్వేషాలు నువ్వు సృష్టించావు. ఆ రోజు మోహన్ దాస్ లాంటి వ్యక్తిని పిలక చేస్తాను. ఏ విధంగా ఎవరు మనోభావాలు దెబ్బతీస్తావు? ఆయన ఎవరు? దైవానికి ఒక సేవ చేసుకునే వ్యక్తి, దైవత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లే వ్యక్తి. అలాంటివి ఆయన పిలకొచ్చేస్తావా? నువ్వు ఒక క్రిస్టియన్వి, మేము విమర్శించకూడదు. కానీ నీ మతం, నీ కులం, నీకు సంబంధించిన ఏదైనా విమర్శిస్తే నీకు బాధ కలగదా? హిందువులని ఒక కార్నర్ చేసి రాజకీయం చేస్తున్నారంటే ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రాలో కానీ దేశ మొత్తాలని మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టి నడిపించేది ఏదైనా ఉన్నారంటే రాజకీయ నాయకులు. అందులో మొదటిగా స్థానంలో ఉండి వైసీపీ రాజకీయ నాయకులు. ఇది తెలుసుకోవాలి. ఎందుకనంటే నీ మతం నేను గౌరవిస్తా, నా మతాన్ని నువ్వు గౌరవించు, నీ కులానికి నువ్వు గౌరవం, నా కులానికి నేను గౌరవిస్తా. కులాలను గౌరవించుకోవాలి, మతాలను గౌరవించుకోవాలి. జనసేన పార్టీలో ఆయన పెట్టిన 7 సిద్ధాంతాలు నీకు తెలుసుకో. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో, ప్రజల్లోకి ఏ ఉద్దేశంతో వెళ్ళాలనుకున్నాడో. కుల ప్రస్థానం రాజకీయం చేద్దామంటున్నాడు, మతాన్ని గౌరవిద్దాం అనుకున్నాడు, సంస్కృతిని కాపాడాలనుకుంటున్నాడు, పర్యావరణం రక్షించాలనుకుంటున్నాడు, ప్రాంతాల మధ్య విభేదం లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు. ఇలాంటి సిద్ధాంతాలు తీసుకొచ్చిన వ్యక్తి దేశం మొత్తంలో ఎవరున్నారు? సవాల్ చేస్తున్నా. ఈ ఆచరణలో ఆయనకి ఎన్నో దెబ్బలు తగిలి అవమానాలు పడిన ప్రజల శ్రేయస్సు కోసం ఏదైతే తను అనుకున్నాడో అది చేసుకుంటూ పోతున్న వ్యక్తి ఎవడన్నా ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శిస్తున్నా. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. మేము ఒక అభిమానులుగా కామ్గా ఉండి ఆయనకి ఎలాంటి మచ్చ తేగకూడదని ఊరుకున్నాం. ఒక్కసారి కళ్యాణ్ గారి అభిమానులు కనుక నీ వైపు చూస్తే నువ్వు భూస్థాపితం అయిపోతావు. నువ్వు కంటికి కూడా కనపడవు. అని నిన్ను వెలవేయటం కాదు, అసలు నిన్ను భూమి మీద లేకుండా చేసే వాళ్ళు ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని నేను అంటున్నామంటే ఆయన సంస్కారం పద్ధతులు చెప్పించాడు కాబట్టి ఇలా ఆగుతున్నారు. కాబట్టి ఆయన సిద్ధాంతాలు, ఆయన పద్ధతుల్లో మేము నడవాలనుకుంటున్నాం కాబట్టి ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావు. ఒక్కసారి మేము తలుచుకుంటే ఏమవుద్దో రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా తెలుసు. ఆ రోజు కళ్యాణ్ గారిని నోవోటల్ హోటల్లో అరెస్ట్ చేసినప్పుడు వైజాగ్ ఎలా వణికిందో తెలుసు. అది దృష్టిలో పెట్టుకో. ఎవడైనా కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక్కొక్కటి తాట తీస్తాం. మా కళ్యాణ్ గారు సైగ చేస్తే చాలు, ఎవరైతే కళ్యాణ్ గారిని విమర్శించాలో వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం.